నమస్తే. మొత్తానికి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మెంబర్స్ అలాగే చైర్మన్కి సంబంధించినటువంటి రాజీనామాను అయితే గవర్నర్ ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులలో ఒక ఆశ మాత్రం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల కోసం వేసేటువంటి నోటిఫికేషన్ల విషయంలో మరి ఆ తేదీలనే ఇస్తారా, లేదు అంటే మరొక తేదీలను మారుస్తారా, అసలు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు, ఇవన్నీ సందిగ్ధత మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఇవన్నీ అంశాలపైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్టకేలకు గవర్నరు టీఎస్పీఎస్సీ చైర్మన్ని అలాగే సభ్యులకు సంబంధించినటువంటి రాజీనామాలను అయితే యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఇద్దరికి సంబంధించినటువంటి రాజీనామాల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం వలన. ఒకటి ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఒక అంశం అయితే టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించిన అంశంలో రెండు ఉన్నాయి. సో అక్రమాలకు సంబంధించి చర్యలు ఏంటి అనేది తర్వాత చర్చ. కానీ టీఎస్పీఎస్సీ మనం ఇమీడియట్గా రీస్టోర్ చేసుకోకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళతో కొనసాగిస్తే వచ్చే సమస్య మళ్ళీ కొనసాగుతుంది. కొత్త వాళ్ళని పెట్టుకోవడం వల్లనే మనం చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళ టైం టెన్యూర్ అనేది మనకు సమస్య అయింది కాబట్టి యూపీఎస్సీ చైర్పర్సన్ కానీ మొన్న ముఖ్యమంత్రి గారు కలవడం, దాని తర్వాత వారికి సంబంధించిన టెక్నికాలిటీస్ను వివరించడం ద్వారా ఎంత మేరకు నిర్ణయం తీసుకొచ్చో గవర్నర్ గారికి ఉన్న పరిధిని బట్టి తీసుకున్నారు. ఆ ఇద్దరి విషయంలో దేనికోసం ఆపింది అనేది కూడా మనకు తర్వాత తెలుస్తుంది. కానీ ప్రత్యేకించి టీఎస్పీఎస్సీ నూతన కమిటీ రావాల్సిన అవసరం ఉంది. మనం జాబ్ క్యాలెండర్ని ఇచ్చినాం, మేనిఫెస్టోలో ఆ డేట్స్తో సహా ఇచ్చినాం. ఆ రోజున రివ్యూ చేయడానికి మరి అనుకూలంగా ఉండడానికి మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అతి త్వరలోనే నియామకం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎవరు కాబోతున్నారు అనేది ఒక సందిగ్ధత కనబడుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాబోతున్నారా, లేకపోతే సివిల్స్ ఆఫీసర్ రాబోతున్నారా, గ్రూప్ 1 నుంచి రాకపోతున్నారా, ఎవరు రాబోతున్నారా అనేటువంటి విషయంలో మాత్రం ఒక సందిగ్ధత కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? ఒకనొక సమయంలో ఆకునూరు మురళి అనేటువంటి పేరు వచ్చింది, ప్రొఫెసర్ కోదండరామ్ అనేటువంటి పేరు కూడా కొద్ది కాలం వినబడింది. ఆ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐఏపీఎస్ ఆఫీసరో రాబోతున్నారు అనేటువంటి మాట వినబడింది. దీని విషయంలో ఏమన్నా ఇక్కడ డిస్కషన్ జరుగుతుందా అని? అంటే ప్రాబబుల్ లిస్ట్లో చాలామంది ఉన్నప్పటికి కూడా ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాబట్టి నేను అనుకుంటున్నా ఒక మంచి అధికారిని వేయడం ద్వారా, అధికారి అనే దానికంటే చైర్మన్ వేయడం ద్వారా విద్యార్థుల్లో నిరుద్యోగులు ఒక భరోసా కల్పించే ప్రయత్నం, నమ్మకం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. బట్ సెర్చింగ్లో మీరు అన్న పేర్లు ఉన్నాయి, ఎవరైతే బాగుంటుంది అనేది కూడా మీరు కూడా సూచించండి సోషల్ మీడియాలో. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే బాగుంటుందో ప్రజల యొక్క ఆప్షన్ ఏందో చూపించండి. చూపిస్తే దానికి కొంత దానికి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ ఉంటుంది. సో 62 సంవత్సరాలు ఎక్కువ ఉండొద్దు, తర్వాత 6 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి మినిమం అనేది ఉంటుంది. కాబట్టి వాటిని ఫుల్ఫిల్ అయ్యేది ప్రొఫెసర్స్నా లేకపోతే బయట ఉన్న వాళ్ళనా లేకపోతే ఐఏఎస్లనా అనే దాని విషయంలో కొంత ఆలోచన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చేస్తున్నారు. దాంతోపాటు సమాజం మీరు కూడా స్పందించండి, లేకపోతే విద్యార్థి లోకం మీరు స్పందించండి, ఎవరైతే బాగుంటుందో అనేది కూడా స్పందిస్తే ఇంకా డెమోక్రటిక్గా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బోర్డు మెంబర్స్ కూడా చాలా స్టూడెంట్స్ తర్వాత నిరుద్యోగం అంటే తెలిసి, నిరుద్యోగం అంటే ఏ విధమైన సమస్యలు ఉంటే తెలిసిన వాళ్ళనే వేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మనకున్న అంచనాల్లో ఒక 2 లక్షల ఖాళీలు అయితే టీఎస్పీఎస్సీ పరిధిలోకి దాదాపు 70-75 వేల పైచిలకు ఉద్యోగాలు వస్తాయి. సో చాలా క్రౌడ్ నెంబర్. సో వాటిని షెడ్యూలింగ్ చేసుకోవడం 1 ఇయర్లనా 2 ఇయర్లనా ఉన్న బడ్జెటరీ పోస్టులను నింపుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న బాడీ అయితే ఇంకా బాగుంటుంది అనేది అందరి ఆలోచన. అంటే ఇప్పటి వరకు రివ్యూల మీద రివ్యూలు అయితే జరుగుతున్నాయి. ఈ 33-32 రోజుల నుంచి రివ్యూల విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. అటు మంత్రులు రివ్యూలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తున్నారు, అధికారులు సిఎస్ఐస్ అసలు ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అటు విద్యుత్ పైన, కాళేశ్వరం ప్రాజెక్టు పైన, విద్య పైన, అలాగే ఇరిగేషన్ పైన, తర్వాత పౌర సరఫరాల పైన ఇట్లా ఈ రివ్యూల వరకు అయితే బాగానే కనబడుతున్నాయి. కానీ ఆర్థికంగా ఎట్లా సృష్టించాలి, బడ్జెట్ని ఎట్లా పెంపొందించాలి, బడ్జెట్ని ఎట్లా డబ్బులు తీసుకురావాలి అనే విషయంలో ఇప్పటి వరకు కనీసం దృష్టి కేంద్రీకరించలేదని చాలామంది నిపుణులు మాట్లాడుతున్నట్టు అనమాట. నిజంగానే ఆ వైపుకు అడుగులు వేయలేకపోతున్నారా? ఇంకా ఇప్పుడు ఒక 12 మంది ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు అంటే క్యాబినెట్ ఉంటే, ముఖ్యమంత్రి గారితో కూడిన క్యాబినెట్ ఉంటే దాంట్లో ఒక 20-22 శాఖలకు సంబంధించిన రివ్యూస్ ఉన్నాయి. ఈ శాఖల్లో కొన్ని శాఖల్లో అసలు రివ్యూస్ పక్కన పెడితే అసలు వాటిని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు.
మేజర్గా రెవెన్యూ ఒకటి, హెల్త్ ఒకటి, ఇంకా ఒకటి 2-3 వీళ్ళ చేతిలో ఉన్నాయి. అవి కూడా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు అండ్ ఇంకా వీళ్ళ 3-4 చేతుల్లో ఉన్నాయి శాఖలు ఎక్కువ ఉన్నాయి. వాటియే పనులు ఉన్నాయి, అవి కూడా పైసలు వచ్చే ఉన్నాయి. మిగతా వాటిని అసలు పట్టించుకోలే. అంటే సోషల్ వెల్ఫేర్ కానీ లేకపోతే ట్రైబల్ ఇట్లాంటి అంటే ప్రజా ప్రయోజనం ఉన్నాయి లేవు. పైసలు వచ్చే వాటి మీద బాగా రివ్యూస్ చేసిండ్రు. ఆ ఉన్న పైసలు మొత్తం గోడలు గీక్కినట్టు గీక్కొని పోయినట్టుంది నాకు ఉన్న సమాచారం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వాటిని దుమ్ము పట్టిన ఫైళ్ళను, కొన్ని ఫైళ్ళు పోయినాయి, దుమ్ము పట్టిన ఫైళ్ళను రివ్యూ చేయడం, ఆర్థిక వెసులుబాటు ఎంత ఉంటుంది అనేది చూడడం. బడ్జెట్ నీకు వచ్చే నెలనే కాబట్టి అలొకేషన్స్ కూడా కొంచెం గ్రాండ్గా అయితే రెవెన్యూ రిసీట్స్ని బట్టి మనం చేస్తాం. బట్ ఏంటంటే రివ్యూస్ మాత్రం ఎందుకు జరగాలంటే అన్నీ కుంటుబడి ఉన్నాయి. ఒక రకంగా పరిపాలనే కుంటుబడి ఉన్నది. ఆయన ఫామ్ హౌస్కు పరిమితం కావడం వల్ల ఏం జరిగింది అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 44 శాఖలు మనం 18 శాఖలలోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే మనకేంది ఎక్కువ పని తక్కువ మంది మంత్రులు చేయాల్సి వచ్చిన అవసరం ఉండే. ఇప్పుడు అసలే పని చేయని దాదాపు 6-7 శాఖలు ఈ 10 సంవత్సరాల నుంచి మూలన పడ్డాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉండే అంశాలను ఏ విధంగా ఇప్పుడు ఎడ్యుకేషనే ఉందనుకోండి, స్కూల్స్ ఉన్నాయి. అసలు మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నెక్స్ట్ వస్తాడు. స్కూల్స్కు సంబంధించి కానీ, డిఎస్సికి సంబంధించి కానీ, లేకపోతే టీచర్ల నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలు అసలు మూలన పడి ఉన్నాయి. అట్టనే మిగతా అంశాల్లో కొన్ని మనం కార్మిక శాఖకు సంబంధించి కానీ ఇతరత్ర ఉన్నాయి. సో ఇక్కడ నిధులు, వాళ్ళ విధులు, ఇవి 2 కూడా రీడిఫైన్ చేసుకున్నాక నాకు తెలిసి ఈ నెల మొత్తం కూడా అలాంటి చర్యలే జరుగుతాయి. బట్ వీటికి మళ్ళా 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిల్లో ఏమంటాము కాంట్రా లేదు. అవి పథకాలు అమలు చేయాల్సినవి. ఇవేమో భవిష్యత్తు కోసం మంత్రిత్వ శాఖలను పునర్నిర్మించుకోవడం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నేను 2-3 శాఖల పెద్దల్ని నేను కలిసిన కదా మంత్రుల్ని. అసలు ఏం చేయాలనే దానికంటే కూడా ఏం నిర్ణయం తీసుకోవాలనే దాని దగ్గర కూడా ప్రతిపాదనలు లేవు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న కాంటెక్స్ట్తోనే మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా కొంత ఒక 5-10 రోజుల్లో అంతా కూడా సెట్ కావచ్చు.